ఇక సర్కార్ అపోజిషన్ గొంతు నొక్కుతోందన్నారు బీజేపీ నేత లక్ష్మణ్. నిలదీస్తారనే భయంతోనే సభ్యులను సస్పెండ్ చేసిందని మండిపడ్డారు. ప్రతిపక్షాలతోనే క్షమాపణ చెప్పిస్తున్న సర్కార్ అధికార పార్టీ నేతలను ఎందుకు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకున్న ప్రతి ఒక్కరూ సారీ చెప్పాల్సిందేనని డిమాండ్ చేస్తూ సర్కార్ తీరుకు నిరసనగా వాకౌట్ చేశారు. బీజేపీ తీరును తప్పుబట్టారు సభా వ్యవహారాల మంత్రి హరీష్. మిత్రపక్షం టీడీపీ వెళ్లిపోయిందన్న బాధతోనే బీజేపీ సభ నుంచి వెళ్లిపోయిందని కౌంటర్ ఇచ్చారు. వచ్చినందుకు సెషన్ మొత్తం సస్పెండ్ చేస్తున్నామని మంత్రి గారు చెప్పారు. వినండి వినండి, వెల్లోకి వచ్చినందుకే సెషన్ మొత్తం సస్పెండ్ చేస్తా అంటే అడగండి. నేను చెప్పాను ఇది పద్ధతి. సార్ లెట్ మీ క్లారిఫై, ఈజ్ మిస్గైడింగ్ ద హౌస్. మహారాష్ట్రలో 2 సంవత్సరాలు నవనిర్మాణ సేన సభ్యులను 2 ఏళ్లు సస్పెండ్ చేసినారు అధ్యక్ష. ఒక సెషన్ కాదు, 2 సంవత్సరాలు సస్పెండ్ చేసినారు గవర్నర్ గారి మీద దాడి చేస్తే. 1 ఇయర్ దాకా రివ్యూ కూడా లేదు. 1 ఇయర్ దాకా దాన్ని రివ్యూ కూడా చెయ్యము అని అక్కడ మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం వారికి తెలియంది కాదు అధ్యక్ష. మొన్న జరిగినటువంటి అల్లర్లలో అన్ని పార్టీల శాసనసభ్యులు ఎవరైతే ఉల్లంఘించారో వాళ్ళందరూ క్షమాపణ చెప్పాలన్నాం. అది టీఆర్ఎస్ కు వర్తించదా అండి? టీఆర్ఎస్ నుంచి ఎందుకు క్షమాపణ రావు? కాబట్టి ఇవాళ ఏమంటున్నామంటే ఇది ఉద్దేశపూర్వకంగా ప్రతిపక్ష పార్టీలను మాత్రమే సస్పెండ్ చేయాలి అనే ఉద్దేశం ఏతుందో దానిని మేము ఇవాళ నిరసిస్తూ ప్రతిపక్ష పార్టీలు ఆ రోజు అధికార పార్టీకి సంబంధించిన శాసనసభ్యులు వచ్చి గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకుంటున్నప్పుడు, వాదులాడినప్పుడు, వారి మీద పడ్డప్పుడు వారి వైపు నుంచి మీరు క్షమాపణలు కోరరా? క్షమాపణలు చెప్పరా? మీరు వారు క్షమాపణలు చెప్పకుండా కేవలం ప్రతిపక్షం మాత్రమే శాసనసభ్యులు క్షమాపణ చెప్పాలని అంటున్నారో దానికి నిరసనగా మేము భారతీయ జనతా పార్టీ మేము వాకౌట్ చేస్తున్నామండి. తెలుగుదేశం బీజేపీ పార్టీలు కలిసి ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. మొన్న కూడా ఎన్నికల్లో వాళ్ళు కలిసి పోటీ చేసినారు. వారి మిత్రపక్షం బయట ఉందని సపోజ్ వాళ్ళకి ఏదన్నా వారి మిత్రపక్షం మీద ప్రేమ ఉంటే ఉండొచ్చు అధ్యక్ష, మాకు అభ్యంతరం లేదు. కానీ మా పార్టీకి మాత్రం ప్రతిపక్షాల గొంతు నొక్కే ఆలోచన కానీ ఇబ్బంది పెట్టే ఆలోచన ఎంత మాత్రం లేదు. జాతీయ గీతాన్ని అవమానించడం జరిగిన తర్వాత, మొత్తం శాసనసభలో అన్ని విపక్షాలు కోరిన తర్వాత మొండి వైఖరికి పోయి జాతీయ గీతాన్ని కనీసం గౌరవించాలనేటువంటి వారికి మనస్తత్వం కూడా, కనీస సాంప్రదాయం గౌరవం కూడా లేని పరిస్థితుల్లో సస్పెండ్ చేయాల్సి వస్తుందని చెప్పి మరీ చేయడం జరిగింది. అన్నీ తెలిసి తెలియనట్టుగా నటిస్తే అది వారి విజ్ఞతకే వదిలేస్తున్నాం.